గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఆర్ఆర్ నగర్లో ఉన్న చాలా పెద్దగా ఉంటుంది ఆలయము, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంకి వెళ్తున్నాను. సో మీరు రండి, నాతో దర్శనం చేసుకోండి. సో అంతవరకు స్టే ట్యూన్. మై ఫేవరెట్ టీ. సో గుడికి అయితే వచ్చేసాము. సో రోడ్ క్రాస్ చేసుకొని అవతల పక్కన పోతే గుడి. ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం శ్రీ రాజరాజేశ్వరి ఆలయం. ఈ ఆలయం ఒక కథ తెలుసుకుందాం రండి. అయితే 6 దశాబ్దాల క్రితం ఒక సాధువు ఇక్కడ తపస్సు చేశారు. ఈయన సర్వసంగ పరిత్యాగి. ఈ స్వామీజీ అడుగు వేస్తున్నప్పుడు ఒక చోటు ఆగాడు. ఆగి పైన ఆకాశంలో చూశారట. పైకి చూస్తే ఆకాశంలో ఒక విచిత్రమైన 3 గంధభేరుండ పక్షుల్ని ఎగురుతూ చూశారు. అవి ఆ సాధువుకి దుర్గాదేవి, లక్ష్మి, సరస్వతులుగా ప్రత్యక్షమైనై. ఈ దేవి ముగ్గురు ఒకే శక్తిమతగా శ్రీమాతగా ఒక పర్వత గుట్టపై సాక్షాత్తు వెలిసింది చూశారు ఆ స్వామీజీ. అయితే ఆ స్వామీజీ పేరే జగద్గురు శ్రీ 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 శివరత్నపురి మహాస్వామిగల్ తిరుచి స్వామి. ఆయనకు శక్తి రూపిణి సాక్షాత్కరించిన ప్రదేశమే ఇది. ఈ అమ్మవారు జ్ఞానాక్షిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారు ఇక్కడ కొలువయ్యాక ఈ ప్రాంతం పేరు రాజరాజేశ్వరి నగర్ అని పిలువబడింది. ఈ మహన్మాతను ప్రతిష్ఠించేందుకు శ్రీ కైలాసాశ్రమం ఏర్పాటు చేశారు. అలాగే లోపల ఒక భవ్యమైన దివ్యమైన ఆలయం నిర్మాణం చేశారు. అలాగే ఇక్కడ అమ్మవారి తనయుడైన వినాయకుడు కూడా పూజలు అందుకుంటున్నాడు. ఏదైనా కార్యం మొదలు పెట్టే ముందర ఆ గణపతి ఆశీర్వాదాలు తీసుకొని ఆ కార్యం మొదలు పెడతారు. అయితే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఏమీ అలౌ లేదు. సో బయట తీసుకున్నాను. అండ్ గుడివి టైమింగ్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే దేవరగుడిలో చాలా సూపర్గా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.